ఎందుకంటే నీ సమస్యకి చెవులు ఉన్నాయి. నీ సమస్యకి చెవులు ఉన్నాయి. విశ్వాసాన్ని బట్టి నువ్వు మాట్లాడితే అది విని సైడ్ అయింది. నేను చెప్పలా, శతాధిపతి చెప్పాడు ప్రభుత్వం. సమస్య అంటే రోగం ఒక సమస్య, అప్పులో ఒక సమస్య, కేసులో ఒక సమస్య, ఇట్లా ఎవరికి తగ్గ సమస్యలు. అవునా? రకరకాల సమస్యలు ఉన్నాయి. అవన్నీ నేను లిస్ట్ ఆడ చదివేది. ఎవరి సమస్య వాళ్ళు చెప్పుకోండి. రోగం ఒక సమస్య కదా. శతాధిపతి తన దాసుడు రోగి అయి ఉన్నాడని యేసు ప్రభువుకి కబురు పెట్టినప్పుడు యేసు ప్రభు వస్తాను ఆ ఇంటికంటే ఏమన్నాడు? ప్రభువా, నా ఇంట్లో కూర్చోడానికి నేను పాత్రుణ్ణి కాను, మాట మాత్రము సెలవిమ్ము. ఒక మాట సెలవయ్యా ప్రభువా, నేను సహా అధికారమునకు లోబడిన వాడును, నా కింద కూడా దాసులు ఉన్నారు. ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, ఒకని ఇది చెయ్యమంటే చెయ్యును. ఈ రోగాలు, ఈ సమస్యలు ఇవన్నీ కూడా నీ కింద దాసులయ్యా. నువ్వు ఆజ్ఞాపించయ్యా, పోయిద్ది. నువ్వు ఆజ్ఞాపించయ్యా, వింటది, సైడ్ అయ్యిద్ది. సమస్యతో మాట్లాడమంటున్నాడు, సమస్యను ఆజ్ఞాపించమంటున్నాడు. ఎంత డెప్త్ ఫెయిత్ అంటే ఈ శతాధిపతిది యేసు ప్రభువే ఆశ్చర్యపోయాడు. కాబట్టి మనం ఏం గ్రహించాలి ఇక్కడ? పాయింట్ అంటే ఆజ్ఞాపించడంతో పాటు హృదయ స్థితి ఎలాగున్నది దాన్ని మనం ముందు చూసుకోవాలి. మనస్సు యొక్క స్థితి. ఈ ఒక్కదాన్ని మీరు అధ్యయనం చేసుకోండి, జాగ్రత్తగా మీరు క్షేమంగా ఉంటారు.